హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. విజయదశమి శుభాకాంక్షలు రమ్మగారు. నీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి దశమి యొక్క విశిష్టత, ఆ రోజు పూజా విధానం, అనుసరించాల్సిన విధి విధానాలు, ముఖ్యంగా అవి ఒకసారి మాట్లాడుకుందామండి. నవరాత్రి పూజా విధానం 9వ రోజు రాత్రితోట అయిపోతుంది. అయితే ఈసారి రాత్రి కాకుండా 9 పగలతోటి అయిపోయి ఆవాళ సాయంకాలమే దశమి వస్తుంది కాబోలు. ఈ సంవత్సరం పండగలన్నీ ఇలాగే చిన్న కన్ఫ్యూషన్తో చేయాలా వద్దో వీళ్ళని పట్టించాలా వారిని పట్టించాలా అలాగే ఉంటున్నాం. ఏ రోజైనా విజయదశమి నాడు చేయవలసిన విధి విధానాలు. విజయదశమి నాటి సాయంకాలం అమ్మవారిని అర్చించిన వాళ్ళకి ఇహపరాధులు అద్భుతంగా ఉంటాయట. అమ్మవారు ఎలాంటి అపరాజిత స్వరూపంలో కనిపిస్తుంది. మనం మామూలుగా చెప్పుకునే నవరాత్రి పూజా విధానంతో పాటుగా దేవి భాగవతంలో విశేషంగా ఏం చెప్తారంటే 9-10 రోజుల పాటు జరిగిన 9 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 9వ నాడు అమ్మవారు 9వ నాటి రాత్రి మహిషాసుర మర్దినిగా అవతరించి మహిషుణ్ణి చంపింది. తెల్లవారేసరికల్లా ఆమెని భీభత్స రూపంలో చూశారు దేవతలు. మొత్తం ప్రాణికోటంతా స్తంభించిపోయిందట ఆ స్వరూపాన్ని చూసి. ఆ మహిషుడు పరిగెత్తాడు ఆమెకు అందకుండా. దుర్గా స్వరూపంలో వెంబడబడింది, అందటం లేదు, తిరగబడిపోతున్నాడు. అయితే ఈవిడ ఏం చేసింది, వాడు పరిగెడుతుంటే వాడు వెనకాల పరిగెడుతూ 18 చేతులతోటి అతని వెనకాల పరిగెత్తి, దుర్గకి 18 చేతులు చెప్పరు, 8 చేతులతోటే ఉంది ఆవిడ. తర్వాత స్వరూపమైన మహిషాసురమర్దిని స్వరూపం 18 చేతులు, అష్టాదశ బాహువులతోటి అన్ని శక్తులు కేంద్రీకృతం చేసి మహిషుణ్ణి సంహరించింది. అయితే ఈ అమ్మవారిని ఇలాంటి స్వరూపం రావడానికి కారణం ఆమె ఈ దేవతలందరి దగ్గర ఉన్న శక్తులని స్వీకరించిందట. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, నారసింహి, ఐంద్రి, ఇన్ని స్వరూపాలని తీసుకుంది. వీళ్ళందరి దగ్గర నుంచి శక్తులు తీసుకుని ఆ అన్ని శక్తులు సమకూర్చుకుంటే కానీ మనం దేని మీదైనా పూర్తి విజయం సాధించాలంటే, ఒక చెడుని పూర్తిగా జయించాలంటే ఏకీకృత శక్తి విధానంతో కుదురుతుంది. అది చూపిస్తారు ఇక్కడ ఈ పండగ సందర్భంలో. ఆమె మహోగ్ర రూపాన్ని చూసి ప్రాణ చిక్కోటంతా బెదిరిపోయిందట. దేవతలు నిశ్చేష్టులైపోయారు. అలాంటి స్వరూపాన్ని ఎప్పుడు చూసుండల. తనని చూసి బెదిరిన ప్రాణికోటిని, దేవతా మండలి అందరినీ చూసి ఆమె పరమశాంతమూర్తిగా వాళ్ళకి దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చిన స్వరూపమే అపరాజిత స్వరూపం. ముందు ఎట్లా కనపడుతోంది, నాలుగు చాచి వాడి శిరస్సు ఖండించి ఓ శిరస్సు పట్టుకుని ఇన్ని చేతులతోటి మొత్తం అన్ని ఆయుధాలు ప్రయోగ భంగిమలో ఉన్నాయి. అన్నీ పోయి స్థిమిత శాంత స్వరూపంతో పాశాంకుశాలు పట్టుకుని చక్కగా స్థిమితంగా నీకేం కావాలో నేను అది ఇస్తాను, ఏదైనా నన్ను అడగచ్చు. అంతకుముందు ఆమెను చూసి భయం వేసింది కదా, ఆ భయాన్ని పోగొట్టింది. అపరాజిత అంటే అస్సలు పరాజయమే ఎరుగని తల్లి ఆ స్వరూపంలో కనిపించింది. ఆమెను చూసిన వాళ్ళకి ఇక పరాజయమే ఉండదు, అంతే. ఈ రోజున మనం ఎన్ని రకాలు చేస్తామో, ఈ రోజునే పాండవులు తమ తాలూకు ఆయుధాలని స్వీకరించారు, అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టారు ఈ రోజున. తర్వాత రాముల వారు ఈ రోజునే యుద్ధానికి ప్రారంభం చేశాడు. ఎన్ని రకాల కథలో చెప్పబడతాయి దీని మీద. ఇప్పుడు ఇలాంటి అత్యద్భుతమైన రోజున ఇది ఏమిటంటే దీన్ని విజయ దశమిగా చెప్తారు. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా మన పని అయిపోతుంది, పని శాంతంగా అవుతుంది, పూర్తిగా అవుతుంది, సక్సెస్ఫుల్గా అవటం కోసం పాతకాలంలో క్షత్రియులంతా కూడా ఈ రోజును విశేషంగా భావించి సీమోల్లంఘన చేసేవారు. అంటే యుద్ధానికి సన్నద్ధమయ్యే వాళ్ళంతా కూడా 9 రోజులు అర్చన చేసి 10వ నాడు అపరాజిత అర్చన చేసిన తర్వాత సీమోల్లంఘనం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఊరు మొగదలకు వెళ్ళి రావాలని చెప్తారు. తెలంగాణ అంతా కూడా ఊరు బయటికి వెళ్ళి రావాలంటారు. ఊరు బయటికి వెళ్ళి రావటం ఇది సీమోల్లంఘనం చేయటం. అంటే ఆ రోజున ఊరు దాటేవాళ్ళు. ఈ 10వ నాడు ఊరు దాటిన వాడికి వాడు ఏ పని మీద వెళ్ళాడో ఆ పని అయిపోతుంది, అమ్మవారు సాధించినట్టుగా సాధించేస్తాడు అతను. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, పొలిమేరలు చూసి రావాలని పొలిమేర దాకా వెళ్ళొస్తారు. ఒట్టిగా పొలిమేర చూసి రావడం కాదు, ఆ రోజుల్లో చేసిన విధానం అది. అలాగే ఈ రోజున శమి వృక్షానికి పూజ చేస్తారు. అవును,
మనం కూడా చేసుకుంటాం కదా, ఈ తెలంగాణ అంతా బంగారం బంగారం అని ఈ శమీ వృక్షపు ఆకులన్నీ తెంచిస్తారు. అయితే ఈ పాండవులు శమీ వృక్షం మీదే తమ ఆయుధాలు దాచిపెట్టారని, ఈ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ప్రియవాదిని అని కూడా చెప్తారు కొన్ని చోట్ల. అంటే రాముడు కూడా శమీ పూజ చేశాడని. అంటే ఈ శమీ పూజ నిన్న మొన్న మొదలైంది కాదు, యుగాల నుంచి ఉంది. కృతయుగ నాడు త్రేతాయుగ నాడు రాముల వారు చేశారంటే ముందు యుగంలో ఉంది కాబట్టి త్రేతాయుగంలో చేశారు అంతే. ఈ శమీ వృక్షము అప్పట్లో ఏం చేసేవారట, శమీ మీక నేల ఎక్కడైతే ఉందో తన మొగదలలో మట్టి తీసుకునేవారట. ఆ మట్టికి మహాబలం కలిగించే మట్టి అని అది. మన వాళ్ళు క్రమంగా ఇక్కడ ఆకులు తుంచడం దాన్నే పంచుకోవటం అనేది వచ్చింది. అది తీసి ఇట్లా నెత్తికి అద్దుకోవాలన్నమాట. మనం పుట్టమట్టి తెచ్చుకుంటాం చూడు, అట్లా శమీ వృక్షపు మూలపు మట్టి తెచ్చుకోవాలి. పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు, క్రమంగా పద్ధతులు మారిపోతూ ఉంటాయి చూడు. ఈ శమీ వృక్షాన్ని పూజించడం కూడా ఈ రోజున చెప్పబడుతుంది. మనం 9 రోజులు అర్చన చేసుకున్న వాళ్ళు అమ్మవారిని సాగనంపేసి పీఠం ఎత్తేస్తారు. ఒకవేళ మనం విడిగా మనం పెట్టుకుని చేసుకుంటున్నారు కదా కొంతమంది, అఖండం పెట్టుకునే వాళ్ళు కూడా 9వ రోజు తర్వాత 9 నవమి పూజలు అయిన తర్వాత ఇంకా అఖండాన్ని మనం సముదాయించక్కర్లేదు. వెళ్ళిపోతానంటే అఖండ దేవత వెళ్ళిపోనివ్వచ్చు, మనం వదిలేసేయచ్చు దాన్ని. అక్కడి నుంచి ఒక పీట పెట్టుకుని విడిగా అమ్మవారిని పెట్టుకుని చేసుకుంటున్నాం అనుకోండి, నవమి పూజలు అయిన తర్వాత ఉద్యాపన చెప్పేసి అమ్మవారిని పీఠం కదిపేసి సవరి చేసుకోవచ్చు. నవమి వరకు ఇలా ఇంట్లో అన్ని పద్ధతుల ప్రకారం, అంటే ప్రతిరోజు అమ్మవారికి సాయంకాలం సేవాకాలం సమర్పించిన వాళ్ళు కూడా 10వ నాడు సేవాకాల సమర్పణ ఉండదు. అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ రోజున రాజరాజేశ్వరి అష్టాంగాన్ని చేసుకుని సాధారణ పూజా విధానంతో అపరాజిత పూజ చేసుకుంటాం. రోజువారీ పూజలాగానే మన ఇంట్లో ఓ లలితాదేవి పటం ఉంటే ఆమెకి చక్కగా గంధం పుష్పం అర్చన చేసుకుని నమస్కారం చేసుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం. కుదిరితే లలితా సహస్రనామం మీ ఓపిక ప్రకారం చేసుకోవచ్చు. స్నేహితుల్ని కలుసుకోవటం ఈ రోజున చేసేది. ఈ బంగారం పంచిపెట్టుకోవటం. శమీ వృక్షం ఎక్కడైనా ఉంటే వెళ్ళి శమికి ఒక ప్రదక్షిణం చేసి ఒక నమస్కారం చేసుకోవటం. దాని వృక్ష మూలం తాకాలి, అంతే. నేల తాకటం అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రాంతంలో పాలపిట్టను చూడడం అని చెప్తారు. ఈ పాలపిట్ట ఏంటంటే అది వర్షాలు ఉన్ననాళ్ళు అది బయటికి రాదు, దానికి తడిగిట్టదు. వర్షాకాలం వెళ్ళిపోయింది అనే దానికి సూచన పాలపిట్ట రావటం, వానలు ఆగిపోయినాయి. అందుకని మనం ఆ పాలపిట్టను చూడాలి అని చెప్తారు. పాలపిట్టలు కనపడవు. ఈ మధ్యట పంజరాల్లో పెట్టి పట్టుకొచ్చి చూపిస్తారట. పాలపిట్ట దర్శనం తప్పనిసరి అని. పాలపిట్ట దర్శనం చేయాలంటే ఏం చేయాలి జయ? మనం ఇంట్లో కూర్చుంటే కనపడుతుంది, రోడ్డు మీదకి వెళ్ళాలి, పచ్చిక బయళ్లలోకి బయటికి వెళ్ళాలి, ప్రకృతిని చూడమని. వర్షాకాలం తగ్గిపోయి శీతాకాలం మొదలయ్యేటప్పుడు ఒక శోభాయమాయమైన ప్రకృతి ఉంటుంది కదా, అది చూడడం కోసం. అది చూడడం. పైగా శరత్కాలపు వెన్నెలలు బాగుంటాయి. సాయంకాలం పూట బయటకు వస్తే ఆ పాలపిట్ట కనిపిస్తుంది. ఆ వెన్నెలని కూడా సాయంకాలం అయ్యేసరికి చీకటి పడేసరికి మనకి చంద్రుడు కనపడతాడు, చంద్రోదయం అయిపోతుంది కదా, చాలా బాగుంటుంది. శరత్కాలపు వెన్నెల చల్లగా ఉంటుంది. అదే కదా మనం శరత్చంద్రుడు అని చెప్తారు. అందుకోసమని సాయంకాలం బయటికి వెళ్ళి సీమోల్లంఘన చేసి, అంటే ఊరు బయళ్ళకి పొలిమేరల దాకా వెళ్ళి ఈ పిట్ట కోసం చూసి మనం తిరిగి రావాలంటే ఊరు బయరు మన ఇంటి పక్కనే ఉండదు, ఇదంతా నడిచి వస్తాం. చంద్ర దర్శనం కూడా చేస్తాం. పనిలో పని వాతావరణం ప్రశాంతంగా చల్లదనం మొదలవుతూ కనపడుతుంది. ఆ ప్రకృతిని ఆస్వాదించడం కోసం ఏర్పరిచారు. ఈ విధంగా మనం విజయదశమి పండగ జరిపేసుకోవటమే. ఏదైనా నివేదన చేసుకోవడానికి చక్కెర పొంగలి, తర్వాత చాక అన్నము, చక్కగా అన్ని కూరలు వేసిన కదంబ సాదము, అలాంటివి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి. స్నేహితులతో మాట్లాడుకోవటము, దేవాలయ దర్శనం చేసి రావటము. ఈ రోజున ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఇవాళ మొదలు పెడితే అన్ని పనులు సక్రమంగా అవుతాయి. వ్యాపారానికి కానీ, విద్యకి కానీ, ప్రయాణానికి కానీ, ఫారిన్ ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు ఈ రోజునే అప్లికేషన్స్ పెట్టుకోవటం కానీ, పండగ సెలవైనా మనం రాయొచ్చు కదా, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు కదా, వ్యాపార ఆరంభం చేసుకోవచ్చు, వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా చదువుకోదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకుంటే చదువు సజావుగా సాగుతుంది. ఈ రోజున ఇంకా ముహూర్తం ఏం చూసుకోకర్లే. దశమి నాడు కొత్త బండి స్టార్ట్ చేయటం, కొత్త వస్తువులు మొదలు పెట్టుకోవటము, ఒకవేళ ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళదలుచుకుంటే ఆ రోజున వెళ్ళిపోవటము, ఏదైనా చేయొచ్చు. విజయదశమి నాడు ముహూర్త నియమం లేదు, అంతా విజయాలి. మనం అన్ని చోట్ల ఇదే పాటిస్తాం. భారతదేశం అంతా జరుపుకునే పండగ దసరా అందరూ చేసుకుంటారు. దశహరా అనేది 10 వృత్తులు, మన మనోవృత్తుల్లో ఉన్నటువంటి 10 రకాల
దుర్లక్షణాలని పోగొట్టుకునే రోజు. ఒకవేళ ఈ 9 రోజులు మనం ఏమీ చేసుకోలేదు, ఇవాళ పెద్ద పండుగ అని అనుకుంటే ఈ రోజైనా మీరు అమ్మవారిని అర్చన చేసుకోవచ్చు. ఓ లలిత సహస్రనామం చదువుకోవచ్చు, రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవచ్చు, ఓ దేవాలయాన్ని దర్శనం చేసిన 10 రోజులు పూజ చేసిన ఫలితం ఈ 10వ రోజు, 9 రోజులు చేసింది 10వ రోజు పూజ చేసినా కూడా లభిస్తుంది. ఏదో ఒక శ్రద్ధతోటి నమస్కారం చేసుకోండి. అంతే. పిల్ల పాపలతో పండగ చక్కగా జరుపుకోవాలి. గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు, వాదనలు, కాకుండా దుర్భాషలాడ్డాలు, నువ్వంటే నువ్వంటాలు లేకుండా ప్రశాంతంగా అత్యద్భుతమైన మానవ సంబంధాలతోటి పండగ చక్కగా జరుపుకోండి. శుభం. నమస్తే రమ్య. నమస్తే జయ.